చూడండి బోట్ రేసింగ్ లో వెళ్తున్నారు, మామూలుగా లేదు అక్కడ. 3 బోట్లు ఒకే ప్లేస్ లో ఉన్నాయి. అందరూ ఇలా వస్తే నేను వేసుకొని వస్తున్నాను. పిల్లలు పెడుతుందిరా ఎక్కడరా, ఇదే యాతన అంటారు అనమాట. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్. బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపు ఉంటుంది రిజర్వాయర్. విచ్ రిజర్వాయర్? దిస్ ఈస్ తాటిపూడి రిజర్వాయర్. తాటిపూడి రిజర్వాయర్ గత కొన్నేళ్లుగా బోటింగ్ అయితే ఆపేశారు. ప్రస్తుతం అయితే రీఓపెనింగ్ అయితే అయింది. సంక్రాంతి సెలవులకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తాటిపూడి రిజర్వాయర్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తాటిపూడి రిజర్వాయర్లో బోటింగ్ కాస్ట్, అలాగే మిగతా ఇక టైమింగ్స్ అన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వచ్చిన వాళ్ళు ఫుల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తాటిపూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తాటిపూడి రిజర్వాయర్లో బోటింగ్ అయితే చేశాక ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ శివాలయం కూడా ఉంటుందండి. శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ చూడండి, ఈ శివుని యొక్క విగ్రహం ఎంత బాగుందో అద్భుతంగా. ఫ్రెండ్స్, ఈ తాటిపూడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బోటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నాగదోషం ఎవరికైనా ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే నాగదోషం కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నేను వచ్చిన టైంకి అయితే ఇక్కడైతే శివాలయం అయితే క్లోజ్ చేసి ఉంది. కాకపోతే చూడొచ్చు లోపల గేట్లు అయితే వేసి ఉన్నాయి, కానీ మనకైతే లోపల కనిపిస్తుందండి. ఇక్కడ శివాలయంలోకి వచ్చిన తర్వాత ఎలా మనం దర్శనం చేసుకోవాలి, ఎలా ప్రదక్షిణ చేయాలో కూడా ఇక్కడైతే రాసి ఉంది. చూడండి, డైరెక్షన్ అయితే ఉంది. ధ్వజస్తంభం నుండి ఎలా ఎంటర్ అయిన తర్వాత తిరగాల కూడా ఉంది. మనం వచ్చే టైంకి చాలా మంది కార్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి, చూసారు కదా. ప్రతిరోజు కూడా ప్రజెంట్ అయితే ఖాళీ ఉండట్లేదు, ఎందుకంటే సెలవులు కావడం వల్ల వీకెండ్, అందులో శనివారం చాలా మంది అయితే వచ్చారు. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. చూడండి, అక్కడ తాటిపూడి రిజర్వాయర్ ఆ గట్టు మీద అయితే వెళ్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి అసలు కాస్ట్ ఎంత ఎలా ఉందైతే మీకైతే వీడియోలో చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ బోర్డు మీద అయితే రాసించారు, చూసారా, లైఫ్ జాకెట్స్ లేనిదే బోట్లకు ప్రవేశించరాదనేసి. ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా అయితే మనకైతే ఇచ్చారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేసి పెట్టారు, ఏమేమి ఉన్నాయని. వాటర్ ట్యాక్సీ, స్వాన్ బోటు, గల్ఫ్ బ్రీజ్, కయక్, ఫన్యాక్, పెడల్ బోట్లు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలుకి. లంచ్ చేసే వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ లంచ్ అయితే పట్టుకుని వచ్చి చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది అయితే వచ్చేసారు. స్పీడ్ బోట్కి అయితే 250 రూపీస్ ఫర్ హెడ్ అని రాసింది. అలాగే స్వాన్ బోట్కి 150 రూపీస్, పెడల్ బోట్కి 100, కయక్ బోట్కి అయితే 150, ఫన్యాక్ బోట్కి అయితే 200 రూపీస్, వాటర్ ట్యాక్సీ అయితే 100 రూపీస్ అనేది రాసింది. అక్కడ ఆల్రెడీ అవుతున్నాయి చూడండి. ఆల్రెడీ ఇక్కడ బోట్స్ అయితే తిరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. హాయ్ జయప్రభా. బ్రో, టైమింగ్స్ ఎలాగా? మామూలుగా బోటింగ్ టైమింగ్స్ ఏంటి డైలీగా? 9 to 5. ఏ రోజు సెలవు ఉండదు కదా? ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీడే కూడా 9 to 5 వరకు అయితే బోటింగ్ అయితే ఉంటుంది. మాక్సిమం మధ్యాహ్నం 3కి అయితే ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి ఎవరైనా వస్తే మాత్రం. మళ్ళీ 3 తర్వాత అయితే జనాల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల మీకు బోటింగ్ ఎక్కే అవకాశం ఉండదు. టికెట్లు కూడా అప్పుడు ఇస్తారో ఎవరో తెలియదు, ఎందుకంటే జనాల తాకిడి ఎక్కువ ఉంటే మాత్రం బోటింగ్ ఎక్కడానికి ఇబ్బంది పడతారు. మాక్సిమం 3 గంటలకి మీరు ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు బోట్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. మీలో ఆల్రెడీ తాటిపూడి రిజర్వాయర్కి వచ్చి బోటింగ్ లో ఎక్స్పీరియన్స్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మా ఊరు చూడండి దైవభక్తి అయితే చాలా ఎక్కువగా ఉంది. వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు కనిపిస్తే చాలు దండం పెట్టేస్తున్నాడు నేనున్నాను అని. ఏ స్మార్ట్ బాయ్, వాట్ ఆర్ డూయింగ్ హియర్? డోంట్ ఫియర్. వై స్మైల్ బ్రో? బోటింగ్ అయితే రెడీ అయిపోదాం. ఆల్రెడీ బోటింగ్ కి వచ్చిన వాళ్ళు బోటింగ్ అయ్యి దిగుతున్నారు. వాళ్ళు కూడా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ బోటింగ్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. మనం కూడా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే స్విమ్మింగ్ వచ్చు కదా, జాకెట్ ఎందుకు నీకు? అంటే సేఫ్టీ అన్నమాట. ఇప్తాలు ఎక్కడ అంతే కష్టం కదా. అంతే పోరా పో అనే మాట వాడతారు అప్పుడు. బోటింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్ జాకెట్ వేసుకోకపోతే మాత్రం లోపలికి అయితే ఎంట్రీ అయితే చేయట్లేదు. మనం ఇచ్చిన డబ్బులకి కాదండి, ఇది సేఫ్టీ పర్పస్ మీద ఖచ్చితంగా అందరి చేత వేసిన తర్వాత ఆ బోట్ని అయితే ఎక్కిస్తున్నారు. మెయిన్ ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉన్నారు. మనం అయితే లైఫ్ జాకెట్ అనేది వాళ్ళ సేఫ్టీ కోసం కాదండి, ఇది మన సేఫ్టీ కోసమే. ఫ్రెండ్స్ మన బోట్ అయితే రెడీగా ఉంది. ఆ బోట్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ ఫుల్ అయిపోయారు బోట్లోనే. చేస్తావా డ్రైవింగ్? ఫ్రెండ్స్ మా వాడైతే డ్రైవింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ బోట్ మ్యాన్ అయితే గెట్ అవుట్ మీ మదర్ ల్యాండ్ అంటున్నారు. లొకేషన్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మావాడికి ఒకసారి తిప్పితే సరిపోవడం లేదంట, ఇంకోసారి కూడా తిప్పమని చెప్తున్నారు. బయటికి వెళ్ళి టికెట్ తీసుకుని వస్తే ఇంకోసారి తిప్పుతామని వాళ్ళైతే చెప్తున్నారు. బ్రో ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మా చిట్టి పాపని అడిగమ్మా, మా చిట్టి చెప్తుంది అమ్మ ఎలాగ ఉందో చెప్పమ్మా కొంచెం. జస్ట్ హాయ్. మన రథసారథి భయ్యే చొక్కలు చూపించాడు లోపలికి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్ నెక్స్ట్ బోటింగ్ కి వెళ్ళడానికి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఎలా ఉంది రైడింగ్? వెళ్ళాం కదా కలిసి, బాగుందట. లాక్కెళ్ళిపోతే ఐస్ క్రీమ్ చూడండి. ఆ పాప తిని ఐస్ క్రీమ్ కాసి ఇక్కడ చూస్తున్నాడు మావాడు. అలా చూడకు రా, నీకు కొనిస్తాను. వాటర్ టాక్సీ బోట్కి వెళ్ళిన వాళ్ళైతే మనకన్నా కొంచెం స్లోగా అయితే వచ్చారు. కొంత స్పీడ్ బోట్ కాబట్టి చాలా స్పీడ్గా అయితే వచ్చేసాము. వాటర్ టాక్సీ బోట్కి అయితే టికెట్ కాస్ట్ 100 రూపీస్. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ ప్యాసింజర్ బస్సు వెళ్ళట్టు వస్తుంది అది. కానీ కరెక్ట్గా పార్కింగ్ ప్లేస్లో అయితే పార్క్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ డ్రైవర్ లాగా ఉన్నారు మొత్తాన్ని. మీలో చాలా మంది అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంకా జనాలు అయితే పెరుగుతున్నారు మొత్తానికి. ఇంకా ఫ్రెండ్స్ మన చింటూ బాయ్ అయితే వచ్చాడు చూడండి తాటిపూడి రిజర్వాయర్ కి. మరి మీరే రావడం లేట్ అయిపోయింది. ఆఖరికి ఇక్కడ వచ్చి ఫుల్ చిల్ అవుతున్నాడు ఇక్కడ.
ఆఖరికి మన చింటూ గారు కూడా వచ్చేసాడు, మీరు రావట్లేదురా. బోట్ రైడింగ్ చాలా బాగుంది బ్రో. ఏదైతే ఉంది కాకపోతే ఇదైతే కొంచెం స్లోగా వెళ్ళింది. ఇంకా పెద్ద బోట్ ఇది ఉంది కదా, ఏదైతే స్పీడ్ గా ఉందో అదైతే ఇంకా చాలా బాగుంది. మీరు వాటర్ టాక్సీ బోట్కి వెళ్ళారా? వాటర్ టాక్సీ ఫన్నీకి వెళ్ళారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా తాటిపూడి రిజర్వాయర్ కి? అంటే మాది లోకలే బ్రో, ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే లోకలేనా? అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే ఉంటున్నాను. అయితే ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అయితే ఫైనల్ గా? బానే ఉంది. మీరు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు తిప్పిన దానికి వర్తబుల్ కాదా? అంత వర్తబుల్ అని చెప్పలేను, సమాట్ ఓకే. కానీ సాటిస్ఫాక్షన్ అయ్యారు అయితే? సమాట్ ఫస్ట్ టైం కదా, నాకు అలాగే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు. బోటింగ్ అయితే పర్వాలేదు, కొంచెం టైం పెడితే బెటర్ అని చెప్తున్నారు. అంటే ఇంకొంచెం టైం ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. రైడింగ్ అయితే కొంచెం బాగానే ఉందని, అంతా పర్లేదు, బాగా మంచి ఎంజాయ్ చేసాం అంతా. తాటిపూడి ఇదే ఎక్కడ మీ ఊరు? ఇది పక్కన రామవరం అన్న మాది. రామవరం. మొత్తానికి ఎక్స్పీరియన్స్ బాగుందా? బాగుంది, స్పీడ్ బోటింగ్ అయితే బాగానే ఉంది. అందరూ కూడా టైమింగ్ కొంచెం పెంచితే బాగుంది అని అంటున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? టైమింగ్ కూడా బోట్ కూడా పెంచితే బాగుంది, ఒకటే అవడం వల్ల కొంచెం వెయిటింగ్ అవుతుంది ఎక్కువ. వీకెండ్స్ టైంలో అయితే జనాలు ఎలా ఉంటుంది, మీకు ఐడియా ఉంది ఇక్కడ? చాలా ఎక్కువ ఉంటారు అన్న. ఇది నార్మల్ గా ఈ రోజు ఉంటుంది, రేపు సండే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న. చాలా ప్రెజెంట్ టైం వల్ల మనకి తక్కువ మంది ఉన్నారు అంతే. ఇంకా బోటింగ్ అయితే పెంచాలి, బోటింగ్ వేస్తే బెటర్ గా ఉంటుంది అంతే. ఓకే బ్రో, అయితే మీ మొత్తానికి ఎక్స్పీరియన్స్ బాగుంది మీకు? టోటల్ ఎంజాయ్ అన్న. స్పీడ్ బోటింగ్ కూడా బాగానే ఉంది, కానీ ఉన్నట్టు అన్ని కూడా అన్ని వాడితే బెటర్ బాగుంటుంది అన్న. ఎవరు చెప్తారు? ఎలా ఉంది ఇక్కడ తాటిపూడి? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? ఈ సంక్రాంతి సెలవులకి ఈ ప్లేస్ లోకి విజిట్ చేయడానికి కారణం? అందరం కలిసాం కదా, ఎంజాయ్ చేయడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అయితే? చాలా బాగుంది బోటింగ్. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాము, కానీ బాగుందని మళ్ళీ బోటింగ్ లేదు. అప్పుడు బోటింగ్ ఉంది ఇంతకు ముందు 2014 బిఫోర్ ఉంది బోటింగ్. ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు రావడం. మళ్ళీ ఒకసారి మన ఛానల్ కి హాయ్ చెప్పండి అందరూ. ఫ్రెండ్స్ చూడండి, బోట్ రేసింగ్ లో వెళ్తున్నారు, మామూలుగా లేదు. అక్కడ 3 బోట్లు ఒకే ప్లేస్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికి తాటిపూడి రిజర్వాయర్కి వచ్చాం, నేను నా దోత. చూడండి, నెక్స్ట్ రేపు పొద్దున్న బాబు నుంచి ఆర్మీకి వెళ్ళిపోతాడు. సెలవుల్లో వచ్చాడు సంక్రాంతి సెలవులకి, సంక్రాంతి అల్లుడిలాగా. కానీ మామ అత్తయ్య లేరు ప్రజెంట్, అంటే ఇంకా పెళ్లి జరగలేదు. ఫస్ట్ చూసారు కదా స్టార్టింగ్ లోని గుళ్ళు గోపురాలు ఎందుకు తిరిగాడంటే పెళ్ళి అవ్వడానికి తిరిగాడండి. మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, అందరూ ఇలా వస్తే నేను నుంచి వేసుకొని వస్తున్నాను. ఏడు చేస్తాం మరి, ఎప్పుడు మన రాతుందో చూద్దాం. బాగా పిల్లలు వెళ్ళిపోతుందిరా. ఎక్కడరా? ఇదే యాతన అంటారనమాట. చూశారు కదా నా కొడక, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కడో లేరు, దెయ్యాల రూపంలో మన పక్కనే తిరుగుతారు. మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, గట్టి కొట్టండి. మీరు చేసే ప్రతి పనులని ఒకడు ఉంటాడు ఆపడానికి. ట్రిప్పులకి వెళ్దామంటే లాస్ట్ మూమెంట్ దాకా వస్తా అంటాడు, లాస్ట్ లో పిల్లలేదని ఆగిపోతాడా? పిల్లలేదని కాదండి, ఎప్పుడు చెప్పారో అని అడుగుతాడు. మీరు ఎప్పుడురా చెప్పారని అడుగుతాడు. అలాంటి వాడికైతే షేర్ చేయండి. అబ్బా తగ్గదులే. ఫ్రెండ్స్ మనమైతే తాటిపూడి ఎంట్రన్స్ ఫ్రంట్ వ్యూ నుండి అయితే చూపించాను మీకు. ఇప్పుడు ఇక్కడికైతే తాటిపూడి డ్యామ్కి అయితే వచ్చేసాను. డ్యామ్ దగ్గరలో ఉన్నాను. వాటర్ అయితే 295 మీటర్స్ హైట్లో అయితే ముందు చూడండి. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. గేట్లు కూడా కొంతవరకు తీశారు, వాటర్ ఫ్లోటింగ్ కింద పంట పొలాలకు వెళ్ళడానికి అనుకుంటాను వదులుతున్నారు. ఈ డ్యామ్ గేట్ల నుండి వాటర్ ఫ్లోటింగ్ ఎలా అవుతుందో చూడడానికి అయితే వాళ్ళైతే వస్తున్నారు. మనం ఇందాక ఎంట్రన్స్ లో చెప్పాం కదా వ్యూ, అటు చూడండి అది వ్యూ. ఎంట్రన్స్ లో స్టార్టింగ్ చెప్పాను కదా, అక్కడ నుండి చెప్పాను నేను. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.